కర్నూలు జిల్లా సగర ఉప్పరకుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గోనబాయి గోపాల్ అధ్యక్షుడిగా, యూకే వీరేంద్ర ప్రధాన కార్యదర్శిగా, యు రామాంజనేయులు కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కులాభివృద్ధికి రాజీ లేకుండా పనిచేస్తామని అధ్యక్షులు గోపాల్ తెలిపారు. కులస్తులకు ప్రభుత్వ పథకాలు అందేలా గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉప్పర కులస్తులను సగర కులస్తులుగానే ప్రస్తావించాలన్న ప్రధాన డిమాండ్ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా కుల బాంధవుల పెద్దలకి, నా కుల సోదరులకి, మిత్రులకు అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జిల్లా అధ్యక్షుడు అయినందున మా సగర బాంధవులకి ఎటువంటి కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని, మీరు చేసే ప్రతి పనికి నేను మీకు తోడుగా ఉండి మీ అనుకుంటా. మీ అందరూ నాకు సహకరించినారంటే ఉప్పర కుల బాంధవుని, ఉప్పర ఖ్యాతిని జిల్లా స్థాయి కాదు స్టేట్ లెవెల్లో తీసుకుపోయి మరిన్ని సేవలు చేయడానికి ఎల్లవేళ్ళను మీ ముందుంటా. అలాగే సగర బాంధవులకి ఒక విన్నపం, ఇక నుండి జిల్లాలోనైతేనేమి, గ్రామాల్లోనైతేనేమి, మండలాల్లో అయితేనేమి ప్రతి నియోజకవర్గంలో సంఘాలుగా ఏర్పడి కుల